ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామంలో అందరికీ ఉదయకాల శుభాలు, దేవునికి వందనాలు. రండి, వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. వాక్యము చదువుకుందాము. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వేకోజాంలో దేవుడు మనకిచ్చినటువంటి యొక్క లేఖన భాగం అపోస్తలుడైన పౌలు స్వీయ అనుభవంలో చెప్పినటువంటి మాట. మనం అపోస్తల కార్యంలో ఎన్నోసార్లు ఆయనకు జరిగినటువంటి ఘటనలన్నీ మనం చూస్తాం. పౌలు శీలల్ని చెరసాలలో వేసినప్పుడు ఆయనను ఎన్నోసార్లు చిత్రహింసలు చేసి, వివస్త్రను చేసి, వీధుల గుండా ఈడ్చుకొని వెళ్ళి జైల్లో పెట్టినప్పుడు, ఇలాంటి పరిస్థితుల గుండా దేవుడు ఆయనని గొప్పగా విడుదల చేసినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి మాట. వీటన్నిటికీ ఈ విడుదలకు కారణము సంఘము బలంగా ప్రార్థన చేయడమే. సంఘము ఏకీభవించి పౌలు కొరకు, శీలల కొరకు, ఇంకా క్రైస్తవులకు జరిగేటువంటి అనేక హింసలని ఆపడానికి కొరకు ప్రార్థనే చేశారు. ఈ రోజుల్లో మనము చేయవలసింది అదొక్కటే అండి, ప్రార్థన. మనం యుద్ధాలు చేయలేం, మనం ఆయుధాలు పట్టలేం. క్రైస్తవ బిడ్డల కొరకైనటువంటి మరి విడుదల కొరకు, క్షేమం కొరకు మనం చేయవలసింది ఒకటే, ప్రార్థన. ఆనాడు హామాను యూదులందరినీ నాశనం చేయాలనుకున్నప్పుడు రాణి స్థానంలో ఉన్నటువంటి ఎస్తేరు కూడా 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. నినివే పట్టణ నాశనం కొరకు, ప్రభు ఉగ్రత నుంచి మరి దేవుని యొక్క నిర్ణయాన్ని మరల్చడానికి కొరకు నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పురుగు, పశువులు, మనుషులు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. గొప్ప విడుదలను అనుభవించారు. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము ఈ రోజుల్లో క్రైస్తవుల మీద జరిగేటువంటి దాడులు కానీ, మనకు రాబోతున్నటువంటి గొప్ప విపత్తు కానీ మనము ఏ శక్తి చేత ఆపలేం. కేవలం ప్రార్థనా శక్తి చేతనే ఆపగలం అనేటువంటి విషయాన్ని మనము బలంగా నమ్మాలి. గనక మనము ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యెషయా ప్రవక్త కూడా ఒక చక్కని మాట తన గ్రంథంలో తెలియజేసినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో, నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధమును వర్ధిల్లదు అనేటువంటి వాగ్దానం ఈ ప్రవచన వాక్యం. ఆనాటి నుంచి నేటి వరకు యేసు ప్రభువారు పునరుత్థానుడై పరలోకానికి ఆరోహణమైన తర్వాత క్రైస్తవ్యం
ప్రపంచమంతా వ్యాప్తి చెందిందంటే కేవలం ప్రార్థనా బలమే. కత్తిబట్టి యుద్ధాలు చేసి దేశాలను ఎవరు మార్చలేదు. కేవలం క్రీస్తు ప్రేమ కల్వరిశిలో నుంచి ప్రపంచానికి ప్రవహిస్తూ ఉన్నది. అట్లా ప్రవహించాలంటే ఎందరో గొప్ప దైవ సేవకుల కన్నీటి ప్రార్థన, అంత మాత్రమే కానీ స్వశక్తి, స్వబలము, భుజము, శక్తి, కత్తి ఇదంతా ఏం పనికిరాదు. కేవలం మనకు వచ్చేటువంటి ఇబ్బందులను అన్నిటిని ఎదుర్కోవాలంటే కేవలం ప్రార్థన మాత్రమే శరణ్యం. ఇప్పుడు మన దేశానికి రాబోతున్నటువంటి విపత్తును మనం గమనించినట్లయితే మనము ఎవరం దాన్ని ఆపకుండా ఉండలేం. కానీ కేవలం ఎట్లా ఆపగలమంటే ప్రార్థన ద్వారానే. ప్రపంచ లెక్కలలో భారతదేశం 8వ స్థానంలో ఉందంట క్రైస్తవులపై హింసలు పెట్టేటువంటి దేశాల్లో. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం రాబోయే ఉగ్రత నుంచి, రాబోయే కష్టాల నుంచి తప్పించుకోవాలంటే, మనకు సుస్థిరమైన సమాజ స్థాపన నిర్వహించేటువంటి పాలన రావాలంటే కేవలం ప్రార్థనే. మన ఓట్ల ద్వారా, మన యొక్క ప్రాతినిధ్యాల ద్వారా, మన ర్యాలీల ద్వారా, మన యొక్క ఇంకే ప్రయత్నం ద్వారా మనము వచ్చేటువంటి ఆపదను ఆపలేము. కేవలం ప్రార్థనే. మోషే ప్రార్థించగా ఎంత అద్భుతం జరిగింది. యెహోషువ ప్రార్థించగా ఎంత గొప్ప సంఘటన జరిగింది. సూర్యుని ఆపగలరా, చంద్రుని ఆపగలరా ఎవరైనా? ఎంత పెద్ద గొప్ప ప్రార్థన అది. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ప్రార్థన మీదనే ఆధారపడదాం. దేవుని వైపు చూద్దాం. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మనం ప్రార్థన చేసి మనం రాబోయేటువంటి ఉగ్రత నుంచి తప్పించుకుందాం. మన దేశాన్ని తప్పిస్తాం, మన ప్రజలను కాపాడుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా ముందు ఎన్నో గడ్డు సమస్యలు ఉన్నాయి, రాబోయే విపత్తులు ఉన్నాయి. వాటి నుంచి మా స్వంత శక్తి, మా స్వంత బుద్ధి చేత మేము తప్పించుకోలేం. కేవలం నీ వైపు చూసి, నీ వైపు మేము చేతులెత్తి నాయన విన్నపం చేస్తున్నాం, యాచన చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరే మాకు సహాయం చేయండి. నీవు మా పక్షం ఉండగా మాకు విరోధి ఎవడు? నీకు విరోధంగా రూపింపబడే ఆయుధం వర్ధిల్లదని వాక్యాలు మాకు సెలవిస్తున్నాయి కనుక ఆ వైపుగా మేము ప్రయాణం చేస్తూ విశ్వాసంతో ప్రార్థన చేయడానికి మాకు సహాయము చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.